క్వశ్చన్ ఉంది. తమ్ముడు చెప్పు. బైక్ నడిపినప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకుంటుంటారు కదా, ఒకవేళ బైక్ ఆమె హెల్మెట్ పెట్టుకున్నప్పుడు జుట్టు ఊడిపోకుండా ఏం చేయాలి? ఎందుకంటే నా జుట్టు ఊడిపోయింది. జుట్టు ఊడిపోతుంది ఏదైనా న్యాచురలే కదా, న్యాచురల్ ఎంజాయ్ చేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ. న్యాచురల్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్. హాయ్ బ్రదర్. ట్రైలర్ చూశాను, ట్రైలర్లో 17 ఉంది, ఇక్కడ బైకర్స్లోని 17 ఉంది. అది మూవీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారు, ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఏంటి 17 నంబర్ కన్నా ఊరికినే లేదు, నంబర్ ఏదో నంబర్ పెట్టాలి కదా అని 17 పెట్టాడు. అది డైరెక్టర్ పిలిచి అడుగు, అడుగు ఇస్తా, వెళ్ళేటప్పుడు ఇస్తా. See, first of all, no, బైక్స్ అంటే ఇవి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవ్రీవన్ లైక్ మనం 10th అవ్వగానే ఫస్ట్ అడిగేది ఇంట్లో బైక్ కొనేమని. సో బైకర్ అనే అంటే ఇట్స్ కామన్ ఫ్యాక్టర్. అండ్ టు మేక్ అ స్పోర్ట్స్ ఫిల్మ్ ఎస్పెషలీ బైకర్ ఆన్ బైక్స్ అంటే ఇట్స్ మోర్ ఇట్ ఈస్ వేరే స్పోర్ట్స్ ఫిల్మ్ చేయడం అన్నా కొంచెం ఈజీ, కానీ బైకర్ మీన్ దిస్ స్పోర్ట్ మోటార్ క్రాస్ స్పోర్ట్ అనేది మనం షూట్ చేయటం, యూ నో హౌ టఫ్ ఇట్ ఈస్ బికాస్ ద టెరెన్స్ దట్ యూ గైస్ డూ ఇట్ అండ్ వీ హ్యావ్ టు షూట్ ఇట్ according to the scene, and it was a very challenging film to shoot the film, but the inspiration was to promote the sport and sport tone paatu there's a lot of emotional drama between father and his son. అంటే యూజువల్లీ మనకి మన ఫాదర్స్తో ఉండే అంటే ఇప్పుడు యూజువల్లీ అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంటాయి కదా. సో దట్ యూ విల్ సీ బైకర్ అనే స్పోర్ట్తో పాటు యూ విల్ సీ ఎమోషనల్ జర్నీ. సో అన్న ఈ జర్నీలో మీరు మొత్తం ఆఫ్ రోడింగ్ మొత్తం నేర్చుకున్నారా? మొత్తం కాదు కానీ ఒక కొంతవరకు జాయిన్ ఇవ్వండి. ఐ కెన్ మేనేజ్. ఇప్పుడు ఈ ట్రాక్ అయితే చంపేస్తా, మరి కొంచెం హెవీ టెరైన్స్ అయితే కష్టం కానీ, బట్ దీస్ ట్రాక్స్ ఐ కెన్ డూ ఇట్. మూవీ రిలీజ్ అవగానే నాకు తెలిసి బైకర్స్ అందరికి కూడా ఒక ఇది పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది అన్న నాకు తెలిసి. సో నేను మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నా. నేను వెయిట్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ సినిమా అంటే మనం గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందని ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. మీరు లైఫ్ ఆఫ్ రామ్నగర్ లైఫ్ ఆఫ్ శ్యామ్ అన్నారు కదా, యాక్చువల్లీ అసలు జర్నీ స్టార్ట్ అయింది మీ మూవీ దగ్గర నుంచి అనమాట. సో ఐ వుడ్ లైక్ టు, అసలు నా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఆ పేజ్ కోసం ఆ నేమ్ కోసం ఆల్మోస్ట్ లైక్ 3 to 4 months వెయిట్ చేశాను అనమాట. అసలు లైఫ్ ఆఫ్ శ్యామ్ అండ్ నేమ్ అసలు అవైలబుల్ లేదు, ఆల్రెడీ టుక్ బై సమ్ అదర్ పీపుల్. సో నేమ్ కోసం వెయిట్ చేసి ఫైనల్ ఐ టుక్ ఇట్. సో అండ్ ఇట్స్ బీన్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ అనమాట. ఎందుకంటే నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు మీ మూవీ షూటింగ్ తొంగి చూసిన డేస్ ఇది. సో ఈ రోజు మీతో కలిసి మీరు రైడ్ చేసాం అనమాట. సో ఇట్స్ లైక్ వెరీ గ్రేట్ మూమెంట్ మా అందరు బైకర్స్ అందరికీ కూడా. ఇట్స్ మై ప్లెజర్. ఇందాక బాబు బైక్ నడిపాను, సో వెనకాల ఎక్కి ముందు చూస్తే లైఫ్ ఆఫ్ శ్యామ్ అని ఉంది. అంటే లైఫ్ ఆఫ్ రామ్ లాగా లైఫ్ ఆఫ్ శ్యామ్ ఏంటి అని అనగానే అప్పుడు స్టోరీ చెప్పాడు. ఇట్స్ ప్లెజర్ రైడింగ్ యువర్ బైక్. ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటి అంటే, లైక్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ బైక్? సో మీ బైకింగ్ జర్నీలో లైక్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ బైక్? అంటే చెప్పాను కదా RX-100 అని. అండ్ ఇంకొక క్వశ్చన్, ఐ విల్ టెల్ ఫ్యూ నేమ్స్ అండ్ టాలీవుడ్ యాక్టర్స్. సో మీరు వాళ్ళకి ఏ బైక్ లైక్ ఫేవరెట్ బైక్ ఎలా ఉంటుంది చెప్పండి, లైక్ రిప్రజెంట్ ఇన్ ద బైక్. సో ప్రభాస్కి ఏ బైక్? హార్లీ డేవిడ్సన్. ఇండియా? రాయల్ ఎన్ఫీల్డ్. పవర్ స్టార్? ఆయనకి Yamaha RX-100. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు బైక్ అంటే ఎమోషన్ అందరికి. నా బైక్కి నేను పేరు పెట్టి పిలుచుకుంటాను, లైక్ మై బైక్ ఐ కాల్ ఇట్ థండర్. అలా మీకేమైనా మీ బైక్ ఏమైనా పేరు పెట్టుకున్నారు?
యూ హ్యావ్ సమ్ బాండింగ్? నేనేం పెట్టలేదండి ఫ్రాంక్లీ No way. స్పీకింగ్. బైకే లేదా? బైక్ లేదు. ఇంటర్లో ఒక అంటే సేమ్ మన ఇప్పుడే చెప్పే కదా స్పీడ్ వెళ్తుంటే కొంచెం కుర్రాశాలు వేస్తుంటే పడ్డాను. అప్పటి నుంచి ఇంట్లో బైక్ కట్ ఏబండి అన్నది ఏబండి RX అనేది. హాయ్ సార్. హాయ్ మేడం. సార్ మీరు రామ్ చరణ్ సార్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మీరు చేసిన క్రేజీ రైడ్ ఏదో మాతో షేర్ చేసుకుంటారా? చెప్పుకునే కాదు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.